స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టైలిష్ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ స్పాగ్, విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటన, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజిఎం ఓజీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా ఇటీవలే ఈ సినిమా టికెట్లు తగ్గించారు. దీంతో మళ్లీ ఈ మూవీ కలెక్షన్లకు ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 368 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చాలా చోట్ల ఈ మూవీ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. అయితే ఇంతలోనే ఓజీ ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదలయ్యేలా ఆ సంస్థతో ఓజీ మేకర్స్ ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 23 నుంచి ఓజీ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. కాగా సెన్సార్ కారణంగా ఓజీ థియేట్రికల్ వెర్షన్లో కొన్ని సీన్లకు కత్తెరపడింది. ఓటీటీ వెర్షన్లో ఆ అదనపు సీన్లు యాడ్ చేస్తారని తెలుస్తోంది. నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఓజీ ఓటీటీ రిలీజ్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.